11 ఏప్రిల్ 20లో చనిపోయినటువంటి పుట్టపర్తి సాయిబాబా వారిని కూడా సమాధిని రోజు ఆరాధిస్తున్నారు. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే సోదర మహాశైలారా, హైదరాబాద్ ప్రాంతంలో శంషాబాద్లోని నిత్యానంద స్వామీజీ వారి యొక్క చిత్రపటాన్ని అక్కడ వాళ్ళు ఆరాధిస్తుంటే వేద పండితులు ఇది వేదాలకు అపచారం అని ధర్నాలు చేశారు. రీసెంట్లీ మనం TV9 లో కూడా ఈ ప్రస్తావన విన్నాం. అలాగే కోనసీమ అమలాపురానికి సమీపంలో గల పాలమూరులో వైఎస్ఆర్ విగ్రహాన్ని గుడిలో ప్రతిష్ఠింపజేసి పూజ చేస్తున్నారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వనంవలి కృష్ణాపురంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని గుడిలో పెట్టి పూజిస్తున్నారు. ప్రతి శుక్రవారం పండితుల వారు వచ్చేసి ఆయన పూజలు చేస్తున్నారని పేపర్లో కూడా మనం విన్నాం. అలాగే చిత్తూరు జిల్లా కాంచనపల్లిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టి ఆరాధిస్తున్నారు. సోదరులారా, ఈ తరం మనకి తెలుసు వారు మనలాంటి మామూలు సామాన్య వ్యక్తులే అని. కానీ రాబోయే తరాల వారికి ఈ విషయం తెలుస్తుందా? ఈ రోజు మనం బ్రాహ్మణ పండితులు వేదం చేసేటప్పుడు వారు చదివే కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఇదమగ్న ఏ జాత వేదసే ఇదం నమమ ఓం నమో నారాయణ అనే మంత్రాలు వింటూ ఉన్నాం. కానీ ఈ నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉంటారో వారికి మంత్రాలు ఉండవు. వారేం చదువుతారంటే వారు ఓం ఎన్టీఆరాయ నమః, ఓం వైఎస్ఆరాయ నమః, ఓం నిత్యానందాయ నమః, ఓం పుట్టపర్తాయ నమః అని ఈ విధంగా మంత్రాలు చదివేటటువంటి దుస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సోదరులారా, మా హిందూ సమాజం ఎవరైతే ఉన్నారో వేదాలలో ఉన్న ఏకత్వపు సందేశాన్ని కాపాడే బాధ్యత ప్రతి హిందూ సోదరుది. కాబట్టి ఇలాంటి అపచారాలు జరగకుండా చూసుకోవాలి సోదరులారా.